మరి ఈ దినం నుండి కొత్త గ్రంథం యెషయా గ్రంథాన్ని, పాత నిబంధన 66 అధ్యాయాలు ఉంటాయి. కాబట్టి కొంత ఆలోచించాను, ప్రతి వారం ఒక అధ్యాయం చేసినా కూడా ఒక సంవత్సరం పైనే పడుతుంది అని. కానీ ప్రాఫిటిక్ బుక్స్ని యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు ఒకసారి ధ్యానించిన ఎడల అది మనకెంతో ఆశీర్వాదకరం. ఆ ఉద్దేశంతో దేవుని మీద భారం వేసి యెషయా గ్రంథాన్ని ప్రారంభించాను. ఈ యొక్క దినము ప్రార్థనతో మొట్టమొదటిగా ప్రారంభించుకుందాం. ఆ తర్వాత ఒక్క వచనం మాత్రం ఈరోజు చదువుదాము, ఎందుకంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ఐజయా. ఆ తర్వాత ఒక ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృప కలిగిన హస్తాలకు సంఘముగా మమ్మల్ని భద్రపరుచుకుంటూ, మరి నీ ఆలయ ప్రాంగణంలో కూడడానికి, సహవాసము చేయడానికి, నీ వాక్యాన్ని నాయన పఠించడానికి నీవు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. మరి పెద్ద పుస్తకమైన, గొప్ప పుస్తకమైన యెషయా గ్రంథాన్ని ధ్యానించాలని తలపెట్టి ఉండగా, ఇది మానవ మాత్రులుగానైనా మాకు సాధ్యమయ్యే పని కాదు. కావున తండ్రి, నీవే మాకు సహాయమును దయచేసి నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క ప్రవచనమునంతటిని కూడా నీ చిత్తమైతే మాకు నీ ఆరోగ్యమును, ఆయుష్ని ఇచ్చి ధ్యానించగలిగినట్లుగా ఈ యొక్క సంఘములో మరి అది మాకు ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లుగా చూడు. ఇదిగో ప్రభు, ఈ యొక్క బైబిల్ స్టడీని మరి కొత్తగా తలపెట్టిన ఈ యొక్క యెషయా గ్రంథ పఠనమును నీ చేతుల్లో పెట్టుకుంటూ, నీవే మా చేయి పట్టుకుని నడిపించి నీ ఘనత కొరకు, మహిమ కొరకు వాడుకోమని, మరి ప్రభు నీ దీవెనలతో ఎంతమంది అయితే నాయన నీ యొక్క వాక్యం మీద ఆసక్తి చూపి వస్తారో, ఎంతమంది అయితే దీన్ని నాయన ఈ యొక్క మాధ్యమాల ద్వారా వింటారో, వారిని ఆశీర్వదించి దీవించి మరి నీ ఘనత కొరకు, మహిమ కొరకు ఈ సమయాన్ని వాడుకోమని ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో యెషయా గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 1వ అధ్యాయము మొదటి వచనము చదవాలని కోరుకుంటున్నాను. దయచేసి మన మధ్యన యవనస్తురాలు వినీలా ఉన్నది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువు తల్లి. ఆ తర్వాత మన ఉమెన్స్ ప్రెసిడెంట్ గారు సద్గుణ గారు ప్రార్థనలో, క్లుప్తమైన ప్రార్థనలో నడిపిస్తే ఆ యొక్క పట్టణంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం రాతల్లి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, ఇక్కడికి రామ్మ. 1వ అధ్యాయం నా బైబిల్ ఉంది, దీంట్లో చదవచ్చు. 1వ అధ్యాయము 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగా. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన దేవ, పరిశుద్ధాత్మ తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నిత్య నివాసి అయిన పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలయ. ఉదయకాలం నుంచి నా తండ్రి సాయంకాల సమయం వరకు నన్ను, నా కుటుంబాన్ని, నా తండ్రి ఎదుగున సంఘస్థులను, దైవజనులను నా తండ్రి, నా ప్రభా నాయన నీ దయగల హస్తాల కింద నాయన మీరు భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి, ఇటు విధంగా నీ దైవ వాక్కును నాయన ధ్యానించుటకు నాయన, దానిలోని మర్మాలను నా తండ్రి నీ దైవదాసం ద్వారా నాయన మాకు బయలుపరచుటకు నాయన ఈ యొక్క మంచి సమయాన్ని నాయన, తరుణాన్ని మాకు ఇచ్చిన దేవా, అయానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయం నుంచి ఇంతవరకు తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి తప్పును నా తండ్రి, నా ప్రభా దయతో మన్నించమని కూడా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, నా సంఘస్థులతో మీరు మాట్లాడండి ప్రభా. రాలేకుండా ఉంటున్నారు తండ్రి, నా ప్రభా నీ భయాన్ని నాయన నాలో మాలో కలిగించండి దేవా. నాయన ఈరోజు బైబిల్ స్టడీ ఉందని నా తండ్రి నాయన ఎంతో శ్రద్ధ కలిగి నీ వాక్కులు వినగలిగినట్టు ఈ చెవులను నా తండ్రి నా సంఘస్థులందరికీ దయచేయండి తండ్రి. పరిగెత్తుకొని వచ్చే పాదాలను నీ బిడ్డలకు అందరికీ దయచేయమని నీ దైవదాసుని నా తండ్రి, నా ప్రభా నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ ఆత్మాభిషేకంతో నింపి నాయన మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అమ్మ. చదివిన వారికి, ప్రార్థన చేసిన వారికి. మరి ఈ దినం నుంచి
యెషయా గ్రంథము బైబిల్ పఠనంలో ధ్యానించబోతూ ఉండగా యెషయా గ్రంథాన్ని, ఇర్మియా రాసిన ఇర్మియా గ్రంథాన్ని, యెహెజ్కేలు రాసిన గ్రంథాన్ని మేజర్ ప్రాఫిట్స్ అంటారు. ఎందుకంటే ఎక్కువ మెటీరియల్ వారు రాసి ఉన్నారు గనక మేజర్ ప్రాఫిట్స్ అంటారు. ఆ తర్వాత ఏ యొక్క పుస్తకాలు అయితే ఉన్నాయో దానియేలని, హోషియాని, అలాగా నాకు గుర్తున్నంత వరకు 12 పుస్తకాలు అనుకుంటాను, దాన్ని మైనర్ ప్రాఫిట్స్ అంటారు. మైనర్ ప్రాఫిట్స్ అంటారు. దే ఆర్ నాట్ మైనర్ ఇన్ ఇంపార్టెన్స్. ప్రాముఖ్యతలో వారు చిన్నవారు కారు. వారు రాసిన మెటీరియల్ని బట్టి 11 అధ్యాయాలు, 12 అధ్యాయాలు, 13 అధ్యాయాలు, దానివలన వారిని మైనర్ ప్రాఫిట్స్ అంటారు. యెషయా గ్రంథాన్ని, ఇర్మియా గ్రంథాన్ని, యెహెజ్కేలు గ్రంథాన్ని 50 అధ్యాయాల పైన ఉంటాయి కనుక వీటిని మేజర్ ప్రాఫిట్స్ అంటారు. ఈ యొక్క యెషయా మాట్లాడిన తరుణము గనక గమనించినట్లయితే సుమారు 60 ఏళ్ల పాటు ప్రవచించాడు. కనీసం 50 ఏళ్ళు తీసుకోండి. 750 నుంచి 750, 745 క్రీస్తు పూర్వము, అప్పటి నుంచి 700 సంవత్సరం వరకు, 680 సంవత్సరం వరకు ప్రవచించాడు. కాబట్టి ఎంత లేదన్నా కూడా ఒక 50 ఏళ్ల ప్రవచనాలు ఉన్నాయి. ఇది ఆ యొక్క సమయం క్రీస్తు పూర్వము 700 సుమారుగా ఆ సమయంలో ఆయన ప్రవచిస్తూ ఉన్న సమయంలో 4 రాజుల యొక్క, దాన్ని ఏమంటారు, రెయిన్, వారి యొక్క రాజ్య కాల పరిమితిలో ఆయన ప్రవచించాడు. యెషయా గ్రంథాన్ని మనం గనక చక్కగా అర్థం చేసుకోవాలంటే యెషయా గ్రంథానికి చాలా రీతులుగా దానికి గొప్ప పేరు ఉన్నది. ఒక రకంగా మినీ బైబిల్ అంటారు యెషయా గ్రంథాన్ని. ఎందుకు అంటే ఎలాగునైతే పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయో 39 అధ్యాయాలు పాత నిబంధనలు, 27 అధ్యాయాలు నూతన నిబంధనలు ఉన్నాయో అలాగనే కూడా దీన్ని 66 పుస్తకాలు ఉంటాయి. మొట్టమొదటి అధ్యాయము నుంచి 39వ అధ్యాయము వరకు కూడా ఒక సరళిలో నడుస్తుంది. ఆ సరళి ఏంటి అంటే ఆనాటి హిస్టారికల్ సిచ్యువేషన్ ఏదైతే 700 సంవత్సరం క్రీస్తు పూర్వం 700 సంవత్సరములో ఒక 4 రాజుల పరిమితిలో, అలాగనే 4 అష్షూరు రాజులు వీరి మీదకి దండెత్తుతున్న సమయంలో ఆ కాల పరిమితిలో వ్రాయబడిన గ్రంథము. ఆ రాసేటువంటి ప్రక్రియలో దాని ప్రాముఖ్యత ఏంటి అంటే ఆ 39 అధ్యాయాల్లో ఏ విధముగా దేవుని ప్రజలైన ఇజ్రాయేలు జనాంగము, యూదా జనాంగము దేవుని నుంచి దూరమైపోయి వారు పాపములో పడిపోయారు. ఆ పాపమునకు ప్రవక్త నుంచి ప్రవచన రూపంగా ఈలాగున జీవించండి అని ప్రోత్సాహకరమైన మాటలు వచ్చినప్పుడు వారు దానిని పెడచేవి పెట్టి దేవుని మీద ఆధారపడకుండా తమ స్వశక్తి మీద, తమ యొక్క దాన్ని ఏమంటారు, కొయాలిషన్స్ అంటే సందులు, అన్య రాజులతో సందులు చేసుకొని ఒక రాజ్యంతో తగులాడేటప్పుడు ఇంకో రాజ్యంతో సంధి చేసుకొని అలాగున ముందుకు పోయేటువంటి సమయంలో వారి యొక్క పాపమును ఎత్తి చూపుతూ యెషయా ఈ యొక్క ప్రవచనాలని పలుకుతూ ఈలాగున ఉండకండి, ఈలాగున ఉండండి అని చెప్పినప్పుడు వారు పెడచెవిన పెట్టినప్పుడు ఏమి జరుగుతుందో ప్రవచన రూపంగా చెప్తాడు ముందుకు. ఆ తర్వాత 40 నుంచి 55 అధ్యాయాలు 3 భాగాలుగా ఉంటుంది అనుకుందాం. 40 నుంచి 55 అధ్యాయాల్లో రానున్న దినాల్లో వచ్చేటువంటి ఈ 39 అధ్యాయాల్లో కూడా ప్రభువు గురించి 9వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో చెప్పబడి ఉంటుంది. కానీ ప్రస్ఫుటంగా సర్వెంట్ ప్రాఫెసీస్ అని, సర్వెంట్హుడ్ అంటే ఒక సేవకుడు ముందు రాబోతున్నాడు అని, ఒక రకంగా అతను కోరేషు రాజును ఒక సేవకుడుగా అంటాడు, ఇజ్రాయేలీ జనాంగాన్ని ఒక సేవకుడుగా అంటాడు, యెషయాని ఒక సేవకుడుగా మాట్లాడతాడు. సర్వెంట్ ప్యాసేజెస్ అంటారు. 40 నుంచి 55 వరకు రాబోతున్న సేవకుడు ఏ విధముగా ఈ పాపం నుంచి విడుదల కలగజేస్తాడు అనేటువంటి దానికి ఒక నిరీక్షణ కలిగించే విధముగా చెప్పబడి ఉంటుంది. 56వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు రానున్న దినాల్లో దేవుడు ఇజ్రాయేలీ జనాంగము పట్ల మాత్రమే కాక అన్యజనులు అందరినీ ఏ విధముగా ఆశీర్వదింపబోతున్నాడు, ఇజ్రాయేలీ జనాంగము తమ ఆలోచన విధానాన్ని బట్టి ఆ ఆశీర్వాదాలు తమకే పరిమితం అనుకుంటున్న వారితో ఒక మెస్సియానిక్ కింగ్డమ్ అనేది ఉన్నది, దానిలో ఎలాగునుంటుంది అని చెప్పేటువంటిది అనమాట. టూకీగా ఇలా 3 భాగాలుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో చాలాసార్లు ఏంటి అంటే ఈ 1 నుంచి 39 అధ్యాయాలు
రాజులను ప్రస్తావిస్తూ చారిత్రాత్మకమైన ప్రదేశాలను ప్రస్తావిస్తూ ప్రవచనాలు చేయబడతాయి. 40వ అధ్యాయం నుంచి కనుక చూసినట్లయితే ఆ యొక్క రాజుల గురించి తక్కువ, ఒక కోరేషు రాజు గురించి మెన్షన్ చేస్తాడు చారిత్రాత్మకంగా. మిగతా అంతా కూడా ఏ సమయానికైనా వర్తించేటట్టుగా, అర్థమయ్యేటట్టుగా ఉంటాయి. ఆ నేపథ్యంలో ఏంటంటే పదజాలంలో ఉన్న వ్యత్యాసాలను బట్టి చాలామంది స్కాలర్స్ ఒకే ఒక హస్తం నుంచి వచ్చిన బుక్ కాదు ఇది, 3 హస్తాల నుంచి కాల పరిమితుల్లో వచ్చింది అని కొందరు మాట్లాడతారు. అంటే ప్రాఫెట్ ఐజయా 39 అధ్యాయాల వరకు మాట్లాడితే 40 నుంచి 55 వరకు డ్యూట్రో ఐజయా అనే అతను ఇంకొక ఐజయా లేటర్ ఆన్ మాట్లాడాడు. అలాగనే 56 నుంచి 66 వరకు ట్రైటో ఐజయా, థర్డ్ ఐజయా మాట్లాడాడు అని ఒక క్రిటికల్ స్కాలర్స్ యొక్క అభిప్రాయం. కానీ దాన్ని ఏమంటారు, అంత దూరము మనం వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే ఎల్లప్పుడూ కూడా బైబిల్ మన చేతుల్లోకి వచ్చినప్పుడు మన ఆలోచనల్ని బట్టి, దానిలో ఉన్న పదజాలాన్ని బట్టి కానీ, మనకు అర్థం కాని దాన్ని బట్టి కానీ, చారిత్రాత్మక పరిస్థితులు అర్థం కాకుండా అది ఎవరెవరో ఇద్దరు ముగ్గురు రాశారు, ఒక ఎడిటర్ కంపైల్ చేశాడు అనే దానికన్నా మన ఆధ్యాత్మిక జీవితానికి శ్రేయస్కరం ఏంటంటే మన చేతుల్లోకి వచ్చిన పుస్తకము ఒక ఆలోచన విధానంతో మన చేతుల్లోకి వచ్చింది. అంటే దాన్ని ఆ విధంగా పొందుపరిచి మన చేతికి వచ్చింది. కాబట్టి మన చేతిలోకి వచ్చిన ప్రవచనాల పుస్తకాన్ని 66 అధ్యాయాల్ని ఒకే ఒక రచయిత రాశాడు. ఆ కారణాలన్నీ మనం ఈరోజు అర్థం చేసుకోలేకపోవచ్చు. పదజాలంలో వ్యత్యాసం కానీ, రాజుల పేర్లు ఆయన మెన్షన్ చేయకపోవడం వలన కానీ, లేకపోతే ఆ యొక్క ధోరణి, టోన్ అండ్ టెనర్ వేరుగా ఉన్నంత మాత్రాన 3 రాశారు అనేటువంటి కంక్లూజన్కి మనము అరైవ్ కానవసరము లేదు. నెంబర్ 1, మన చేతుల్లో ఒక పుస్తకం పెట్టబడింది. ఆ పుస్తకము ఒకవేళ నిజంగానే కనుక ఒక ముగ్గురు రాసి ఎడిటర్ దాన్ని కంపైల్ చేసి ఉన్నా ఒక కారణంగా కంపైల్ చేసి ఉన్నాడు. అండ్ మోర్ ఓవర్ అలాగన జరిగిందా లేదా అనేది నిశ్చితం కాదు. మనకు శ్రేయస్కరం ఏంటి, మన చేతుల్లోకి వచ్చిన పుస్తకం మనల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా. ఎందుకు అంటే నూతన నిబంధన సమయంలోనే 1వ శతాబ్దము, క్రీస్తు శతాబ్దము 1వ శతాబ్దం సమయానికి కుమ్రాన్ కేవ్స్ అనే దాంట్లో ఎన్నో డెడ్ సీ స్క్రాల్స్ అంటారన్నమాట, కుమ్రాన్ కేవ్స్ అని. ఆ యొక్క కేవ్స్లో యెషయా గ్రంథము వారి చేతికి దొరికింది. అంటే ఒక షెపర్డ్, ఒక గొర్రెల కాపరి వెళ్ళి ఒక రాయి వేసినప్పుడు తన గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఒక గొర్రె ఒక చిన్న కేవ్ అంటే ఏమంటారు, గుహలో పడి ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ క్లే జార్స్, మట్టితో చేసిన జార్స్లో ఏ యొక్క తాళపత్ర గ్రంథాలు ఉన్నాయో వాటిని పెట్టున్నప్పుడు దానిలో నుంచి అంటే 2-3 తాళపత్ర గ్రంథాలు డిఫరెంటివ్ చూసినప్పుడు, ఎందుకంటే ఆ రోజు మనలాగా జెరాక్స్ లేదు, ఒకరు రాసి పాతదాన్ని చించేసేవాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్. వాళ్ళకి అవి దొరికినప్పుడు మరింత వాళ్ళు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాల మీద నమ్మకం ఇంకా మనకు పెరగడం ప్రారంభించింది. ఆ యొక్క అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ యొక్క 39 అధ్యాయాలు ఒకరు రాశారు, 40 నుంచి ఇంకొకరు రాశారు, 56 నుంచి 66 వరకు ఒకరు రాశారు అని కనుక అంటే అదొకటి మన విశ్వాసానికి ముప్పు తెచ్చేటువంటిది ఒకటి. రెండవది, ఆ యొక్క సమయంలో కుమ్రాన్ కేవ్స్లో దొరికిన ఆ యొక్క తాళపత్ర గ్రంథాల్లో యెషయా గ్రంథము ఆల్మోస్ట్ అంతా కూడా చుట్ట పొందుపరచబడి ఉన్నది. అంటే క్రీస్తు శకము 1వ శతాబ్దం వచ్చేటప్పటికే అది ఒక రూపులో నున్నది ఆల్రెడీ ఉండడమే కాకుండా విచిత్రమైనది ఏంటంటే 39వ అధ్యాయం అయిపోయింది కదా, 40వ అధ్యాయము మొదటి వచనము మనం ఏం చేస్తాం, 40 అయితే పేజీ మారుస్తాం, అలా కూడా కాకుండా అదే దీనిలో కంటిన్యూ అవుతూ వస్తూ ఉందన్నమాట. దాన్ని బట్టి ఏంటంటే వీ నీడ్ నాట్ గో టు ద ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ థింకింగ్ దట్ 3 ఐజయానిక్ ఆథర్స్ ఆర్ దేర్. 3 ఐజయాలు ఉన్నారు, ఒక లాస్ట్లో ఒక ఎడిటర్ కంపైల్ చేశాడు అనే దీనికి మనం వెళ్ళనవసరము లేదు. అది మనకు ఆత్మీయముగాను శ్రేయస్కరము కాదు, చారిత్రాత్మకముగా కూడా మనకన్నా ముందు వెళ్ళిన ప్రజలు ఆ యొక్క ఒక చుట్టలో నుంచి చదువుకొని లబ్ధి పొందిన వారు అందరూ కూడా. ఇది మనం అర్థం చేసుకున్న తర్వాత ఈ యొక్క యెషయా గ్రంథం మనం అర్థం చేసుకోవాలి అంటే మనకు కొంత చరిత్ర తెలిసి ఉండాలి. ఆ చరిత్ర తెలుసుకునేటువంటి నేపథ్యంలో ఈ 50 ఏళ్లలో జరుగుతూ ఉన్నది ఏంటి అంటే ఖగోళ శాస్త్రం అంటారు, అంటే జియోగ్రఫికల్. ఇది మనకు అర్థం కావాలా అంటే ఏంటి,
ఒక తెలంగాణ ఉన్నది, ఒక ఆంధ్ర ఉన్నది, ఎక్కడ ఏది ఉన్నది, ఏది డిఫరెన్స్లు ఏంటి, ల్యాండ్ ఎక్కడుంది, మహారాష్ట్ర అంటే ఎక్కడుంది, ఇవి మనకు తెలిస్తేనే మన ఇండియా చరిత్రను మనం అర్థం చేసుకోగలం. అలాగనే ఆనాటి ఇప్పుడు 69లో దాన్ని ఏమంటారు, ఒక విప్లవం జరిగింది తెలంగాణ కొరకు. అలాగనే రకరకాల మనకు కొన్ని ఏమి జరిగినాయో, ఆనాడు ఏ రాజులు ఉన్నారు, ఏ లీడర్స్ ఉన్నారు, ఆ సమస్యలు ఏంటి, దేని వలన అవి జరిగినాయని మనం కొంత అర్థం చేసుకుంటే మనకి ఇంకొంత యెషయా గ్రంథం అర్థమవుతుంది. మూడవదిగా ముఖ్యమైనది ఏంటంటే ఒక ఆధ్యాత్మిక సందేశము దానిలో ఉన్నది. కాబట్టి ఈ దినము ఖగోళ శాస్త్ర ప్రకారంగా ఎక్కడ యూదా ఏంటి, ఇజ్రాయేల్ ఏంటి, అష్షూర్ అంటే ఎవరు, ఏం జరుగుతున్నది, ఐగుప్తు ఎక్కడ ఉన్నది, ఎందువలన ఈ సమస్యల గురించి యెషయా మాట్లాడుతున్నాడు ఖగోళ శాస్త్రానుసారంగా. కొంత మనకు డీప్గా కాకపోయినా కొంత మనకు అర్థమైనప్పుడు నెక్స్ట్ యెషయా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు మనకు క్లిక్ అవ్వడం ప్రారంభిస్తుంది. రెండవదిగా ఆ రోజు రాజుల మధ్యన పోరాటము సమయంలో ఒక రాజుతో ఒక్కొక్క రాజు పోరాడేటువంటి సమయంలో, ఒక్కరే పోరాడలేని సమయంలో వేరే రాజుల యొక్క సహకారము తీసుకుంటూ సంధి సమావేశాలు పెట్టుకొని కొయాలిషన్ ఏమంటారు, ఆ కొయాలిషన్స్తో ముందుకు వెళుతూ ఉన్నారు. కాబట్టి అటు పక్కన యూదా రాజులు ఎవరున్నారు, ఇజ్రాయేలీ రాజులు ఎవరున్నారు, వీళ్ళ మధ్యన ఏం తగు జరుగుతుంది, అష్షూరు వీళ్ళ మీదకి వస్తున్నా అంటే ఎందుకు వస్తున్నాడు, అష్షూరు వీళ్ళ మీదకి వచ్చినప్పుడు వీళ్ళల్లో ఒకసారి చేతులు కలపడము, ఇంకొకసారి వీళ్ళు ఐగుప్తుతో చేతులు కలపడము ఎందుకు చేస్తున్నారు అనేది మనకు అర్థమైనప్పుడు ఇంకొంత మనకు యెషయా గ్రంథం అర్థం కావడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఆధ్యాత్మిక సందేశం. ఆధ్యాత్మిక సందేశం ఏంటి అంటే యెషయా చెప్పేది, నీవు ఏ సమస్యలోనున్నా దేవునిని వెంబడించు, మానవ శక్తిని నీవు వెంబడించవద్దు. మానవ కొయాలిషన్ అనే దానికి ఎవరన్నా కరెక్ట్ వర్డ్ చెప్తారా నాకు? ప్రభుత్వాలు 2-3 పార్టీలు కలిసి చేస్తాయి చూడండి, దాన్ని ఏమంటారు, సమన్వయమా, అఖిలపక్షము అంటే కొన్ని కలిసి ఒకటి అవుతాయి. ఆ కొయాలిషన్స్ ఎందుకు అవుతున్నారు, ఆ కొయాలిషన్స్ ఆత్మీయ సందేశంగా ఏం చెప్తున్నా అంటే మానవునిగా విశ్వాసిగా దేవుని మీద ఆధారపడు. ఈ ఆధారపడేటువంటి ప్రక్రియలో నీకు ఎన్నోసార్లు శోధన కలుగుతుంది, నేను ఒక్కడనే గెలవలేనేమో, ఇంకొకరితో చేతులు కలిపితే బాగుంటుంది అనేటువంటిది. ఆ సమయాలలో దేవుడు కాని ప్రజలతో నీవు చేతులు కలిపిన ఎడల తాత్కాలికముగా నీకు కొంత మంచి జరుగుతుంది, కానీ దీర్ఘకాలికముగా అది ఒకటి నీకు నష్టము కలగజేస్తుంది. పైపెచ్చు యెహోవా ఏదైతే తన ప్రజలను ఒంటరిగా నిలబెట్టుకొని వారి కొరకు పోరాడాలి అని నిర్ణయించుకొని ఉన్నాడో, ఆ పోరాటంలో మనము మనుష్యుల సహాయం ఆశ్రయం పొందినప్పుడు, అది కూడా దేవుని యొక్క భయభక్తులు లేని వారితో మనం కలిసినప్పుడు, దేవుని యొక్క ప్రణాళికల్ని ఏ విధంగా మనము విఫలపరుస్తామో, దేవుని ప్రణాళికలకు మనం ఏ విధంగా అడ్డం పడతామో, ఏ విధముగా దేవుని ప్రణాళికలకు మనం అడ్డం పడినప్పుడు మన జీవిత కాలాలు 70 ఏళ్లే గనక మన జీవిత కాలంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనుకునేవి కొన్ని మిస్ అయిపోతాము. అది మరలా నెక్స్ట్ తరములో జరిగేటప్పటికీ మన ఆశీర్వాదాలు ఇంకొకరికి ఏ విధముగా సంతరించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇదనమాట. సో మొట్టమొదటిగా ఈ రాజులు కనుక చూసామనుకోండి, ఒకసారి 1వ వచనం చదువుతాను. ఉజ్జియా ఫస్ట్ ఖగోళ శాస్త్రం ప్రకారంగా చూద్దాం. అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఆ యొక్క టైగ్రిస్ రివర్ అంటారు. ఇప్పుడు ఏదైతే అష్షూరు, బబులోను అనేవి ఆ యొక్క మెసపటోమియన్ దీని దగ్గర ఉండేవన్నమాట. ఇరాక్, ఇరాన్ ఎక్కడైతే ఉన్నాయో, ఓకే, ఆ యొక్క అష్షూరు రాజ్యము, బబులోను రాజ్యము ఆనాడు ఈ యొక్క ఇది రాసే సమయానికి బబులోను రాజ్యము బలమైన రాజ్యం కాదు, బలహీనమైన రాజ్యం. అప్పుడప్పుడే పైకి వస్తూ ఉన్నది. అష్షూరు రాజులు దాన్ని తొక్కిపెట్టి వారు దాని మీద పరిపాలన చేస్తున్న రోజులు. సో అష్షూరు, బబులోను అట్లుండగా ఈ యొక్క ఇజ్రాయేలీ జనాంగము ఎప్పుడైతే మనకు తెలిసిన చరిత్రే, సౌలు మొట్టమొదటి రాజు, సౌలు తర్వాత దావీదు ఒక రాజు అయితే, దావీదు సమయం నుంచే ఆ యొక్క గోత్రాల మధ్యన కొంత గడబిడ ఉండేది, వాళ్ళ మధ్యన మనస్పర్ధలు ఉండేవి, విభజనలు ఉండేవి. అందుకనే కొంతమంది దావీదుతో మాకొద్దు, మేము బయటికి వెళ్ళిపోతామని మాటలు జరుగుతూ ఉండేవి. తర్వాత దావీదు సమయంలో ఆ యొక్క రాజ్యాన్నంతా ఒక కొలిక్కి తెచ్చి ఒక శాంతితో, సమాధానంతో
రక్తపాతంతో ఎన్నో యుద్ధాలు చేసిన తర్వాత సొలొమోను చేతుల్లో పెట్టడము. సొలొమోను సమయంలో ఏ మాటకు ఆ మాట యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉన్న సమయంలో అతను ఆలయం కట్టడము. కానీ ఎప్పుడైతే ప్రశాంతత ఉంటుందో ఆ సమయంలో మరలా దేవునికి దూరముగా అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మన జీవితంలో బాగుండనప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయిస్తాము. అన్నీ బాగుండి అన్నీ గనక సవ్యంగా జరుగుతూ ఉంటే ఒక్కొక్కసారి మనము దేవునికి దూరం అవుతాము. అలాగనే సొలొమోను తన జీవితాన్ని ఆనందిస్తూ అనుభవిస్తూ ఉండే సమయంలో రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడే కానీ ఆ యొక్క ధనగారము నిండుతూ ఉన్నది ఎట్లంటే ఎంతోమందిని బానిసత్వంతో ఉంచడం ద్వారా, ఎంతోమందిని తొక్కిపెట్టుట ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉన్న సమయంలో అంతర్గతంగా ఇజ్రాయేలు తెగల మధ్యను అసమాధానం ఉన్నది. అండ్ ఈ యొక్క డబ్బులు దీంట్లోకి వెళ్ళేటప్పటికీ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ ఫాల్స్ ఇది ఉన్నది. ఆ సమయంలో ఎప్పుడైతే సొలొమోను దగ్గర నుంచి, సొలొమోను జ్ఞాని అయిన రాజు గనక తన తండ్రి యొక్క పేరును బట్టి ఆయన ప్రశాంతంగా దాన్ని ఏలినప్పటికీ లోపల ఆ యొక్క విభజన విత్తనాలు, తిరుగుబాటు విత్తనాలు ఉన్నప్పటికీ రెహోబాము సమయానికి వచ్చేటప్పటికి రెహోబాము తనను తాను మూడుడుగా బయలుపరుచుకుంటాడు. అంటే చిన్న చిన్న సంధి సమావేశాలు చేసుకుంటే, అఖిల పక్షాలు చేసుకుంటే, అంటే ఆ 12 తెగల మధ్యన, నేను అన్యులతో మాట్లాడట్లేదు, ఆ 12 తెగల మధ్యన కొన్ని ఆయన గనక సంధి సమాధానం చేసుకుంటే ఇంకా ఒక తరము కొనసాగవలసిన రాజ్యాన్ని తన చేజేతుల కొన్ని పెడసరపు మాటలు, అంటే ఆవేశపు నిర్ణయాలు తీసుకున్న ద్వారా ఆల్రెడీ అంతర్గతముగా ఏదైతే ఆ యొక్క అసమాధానం ఉన్నదో, విభజనలు ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చి స్ట్రాంగ్ కింగ్ అయిన సొలొమోను బయటికి వెళ్ళేటప్పటికి, రెహోబాము సమయానికి వచ్చేటప్పటికి 10 గోత్రాలు విడిపోతాయి. ఆ 2 గోత్రాలు మిగిలిపోతాయి, దావీదు గోత్రమైన యూదా గోత్రము. ఆ తర్వాత చాలా తమాషా అయినది ఏంటంటే, యాక్చువల్లీ దావీదుకు సౌలుకు తగు కాబట్టి బెన్యామీను గోత్రం దూరంగా వెళ్ళిపోవాలా, కానీ బెన్యామీను గోత్రము యూదా గోత్రంతో ఉంటుంది. మిగతా 10 గోత్రాలు విడిపోతాయి. ఆ 10 గోత్రాలు యెరోబాము నాయకత్వంలో ఒక 2 వారికి కావలసిన దూడా విగ్రహాలు చేసుకొని ఆ కొనలో ఒకటి ఈ కొనలో ఒకటి చేసుకొని, బేతేల్లో డాను బిర్షిబా అంటారంటే ఆ కొన నుంచి ఈ కొన వరకు చేసుకొని, ఆ యూదా రాజ్యంలో ఉన్న యెరూషలేములో ఈ యొక్క సెంట్రల్ శాంక్చురీ ఏదైతే దావీదు ఆజ్ఞానుసారముగా మౌంట్ మోరియా మీద ఆ యొక్క అరౌనా కళ్ళములో దైవ దర్శనము ప్రకారము కట్టబడిన ఆలయము యెరూషలేములో ఉండగా, మిగతా 10 గోత్రాలు విడిపోయి చేసుకుంటూ ఉన్న సమయంలో ఆ యొక్క పైన నుంచి కనుక చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అష్షూరు, బబులోను ఉన్నాయనుకుందాం. ఫస్ట్ అవి దండెత్తడానికి వచ్చినప్పుడు ఫస్ట్ దానికి తగిలేది సిరియన్ రాజ్యం, డమస్కు రాజ్యం. డమస్కు దీన్ని ఆనుకొని ఉంటుంది, ఏది 10 తెగలు ఉన్న నార్దర్న్ కింగ్డమ్, ఇజ్రాయేలు అనబడేటువంటి దానితో. కాబట్టి ఒకవేళ అష్షూరు వచ్చి ఇక్కడ యూదా కిందన ఉంటుంది, అంటే మన దీనిలో మ్యాప్లో సదర్న్ స్టేట్స్ అయినా ఈ 4 స్టేట్స్, మనం ఏదైతే తెలుగు రాష్ట్రాలని 2, మలయాళం అని, కన్నడ అని 4 రాష్ట్రాలు ఉన్నాయో, ఈ స్థానములో యూదా 2 గోత్రాల దేశం ఉన్నది. ఏదైతే మనం నార్త్ ఇండియా అని చెప్తామో, పాకిస్తాన్కి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశము, అది నార్దర్న్ కింగ్డమ్. దానికి ఆనుకొని పాకిస్తాన్, దానికి ఆనుకొని ఆఫ్ఘనిస్తాన్, అర్థమవుతుంది కదా. అట్లా కుడిపక్కకు చూడండి, కుడిపక్క నుంచి అష్షూరు వారు వీళ్ళ మీదకి రావాలంటే మొట్టమొదట సిరియా, దమస్కు వీళ్ళు దెబ్బతింటారు. నెక్స్ట్ నార్దర్న్ కింగ్డమ్ అయిన 10 తెగల యొక్క ఇజ్రాయేలు దెబ్బతింటుంది. ఆ తర్వాత సదర్న్ స్టేట్ అయిన ఈ యొక్క యూదాకు దెబ్బ తగులుతుంది. యూదాకి ఇటు పక్కన ఎవరున్నారు, అటు నుంచి ఇటు వస్తున్నాం అనుకోని, ఇటు పక్కన ఐగుప్తు ఉన్నది. కాబట్టి వీళ్ళని జయించుకుంటూ వస్తే ఐగుప్తుకు దెబ్బ తగులుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అటు నుంచి ఒత్తిడి వచ్చినప్పుడల్లా సిరియా, దమస్కుకు మొట్టమొదటి దెబ్బ తగిలేది, ఆ తర్వాత నార్దర్న్ కింగ్డమ్ అయిన ఇజ్రాయేల్కి దెబ్బ తగిలేది, ఆ తర్వాత యూదా దీనికి తగిలేది, ఆ తర్వాత ఐగుప్తుకు తగిలేది. కాబట్టి ఐగుప్తు ఆల్రెడీ ఒక పెద్ద రాజ్యం అది. కాబట్టి ఏంటంటే ఈ బఫర్ జోన్లో ఐగుప్తు ఏం చేసేదంటే వాళ్ళ మీద తగులుతూ వీళ్ళకి సపోర్ట్లు చేస్తూ ఉండేది. సో ఇజ్రాయేలీ జనాంగం కానీ, యూదా జనాంగం కానీ అట్నుంచి అష్షూరు వారు దండెత్తి వచ్చిన ప్రతిసారి వాళ్ళల్లో వాళ్ళు కొయాలిషన్ పెట్టుకునేవాళ్ళు, అఖిలపక్షము. ఒకవేళ వాళ్ళ మధ్యన వాళ్ళకి సంధి కుదరలేదనుకోండి, ఐగుప్తుతో పెట్టుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఓకే, సో ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించినది. ఇంకా రాజులు, రాజ్యాలు కనుక చూసినట్లయితే ఈ యొక్క రాజులు
నలుగురు రాజుల సమయంలో ఇది జరుగుతూ ఉన్నది. ప్రాముఖ్యంగా యూదా రాజ్యం కొరకు చెప్తూ ఉన్నాడు గనక ఇజ్రాయేలు జనాంగపు రాజుల గురించి ఎక్కువ మాట్లాడు యెషయా గ్రంథంలో. ఆ యొక్క సమయంలో ఉన్న రాజులు ఎవరంటే ఇప్పుడు మనం చదవబడినట్లుగా ఉజ్జియా 52 ఏళ్ళు రాజ్య పరిపాలన చేసిన తరువాత 52 ఏళ్ల తర్వాత ఆయన మరణిస్తాడు. ఆ మరణించే సమయంలో మొట్టమొదట మంచి రాజుగా మంచి రాజ్యము ఏలినవాడు. ఆఖరి సమయంలో మనం దినవృత్తాంతాల గ్రంథంలో కనుక చూసినట్లయితే ఏదైతే రాజుకు అప్పగింపబడని పని, ఏదైతే యాజకుడు మాత్రమే చేయవలసిన పని ఉంటుందో ఆ ధూపార్తిని వేయడానికి, అంటే 52 ఏళ్ళు లాంగ్ స్టాండింగ్ ప్రైమ్ మినిస్టర్ కానీ, లాంగ్ స్టాండింగ్ ప్రెసిడెంట్ కానీ, లాంగ్ స్టాండింగ్ పాస్టర్ కానీ అయినా కొంత వస్తుంది. ఆ దీనిలోంచి ఏం జరిగిందంటే ఆ లాంగ్ స్టాండింగ్ దీనిలో నుంచి కొన్ని తనవి కానివి తనకు పురస్కరించుకోవాలి అని ప్రయత్నించినప్పుడు ఆలయంలోకి వెళ్ళినప్పుడు అతనికి ఆ ధూపార్తి వేస్తూ ఉన్న సమయంలో ఒక యాజకుడు, అతనితో పాటు ఒక 80 మంది యాజకులు వచ్చి అతన్ని ఎదిరిస్తారు. అయ్యా రాజా, నువ్వు చేసేది ఇది తప్పు అన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత కూడా అదే సమయంలో బయలుపరచబడి ఆయనకి ఇక్కడ నొసట మీద ఆ యొక్క తెల్ల బొల్లి లాంటిది, కుష్టు అనే మాట వాడతారు దీనిలో బైబిల్ గ్రంథంలో కుష్టు అని వాడబడిన చోట ప్రతిసారి మనం అనుకుంటున్న ఈనాడున్న లెప్రసీ కాదు, ఏ శారీరక బొల్లిని కానివ్వండి, దాని శరీరానికి సంబంధించిన డెర్మటాలజికల్ దేన్నైనా వాళ్ళు కుష్టు అనేటువంటి మాటతో మాట్లాడేవారు. ఈరోజు మనం అనుకుంటున్న కుష్టు కాదు. సో అతనికి ఇక్కడ పొడలాగా వస్తుంది, అది ఏంటో మనకు తెలియదు. ఆ సమయానికి వాళ్ళు అంటారు నువ్వు చేస్తున్న తప్పని, అదే సమయానికి అతనికి వచ్చేటప్పటికి అతను కూడా నేను చేసింది తప్పు అని గ్రహించి యాజకులు కూడా అతను బయటికి తీసుకొని వెళ్ళిపోతారు ఆలయంలో నుంచి. ఆ తర్వాత బయట ఇంకొక ఇంట్లో అతన్ని పెడతారు దూరంగా. పెట్టినప్పుడు అతని కుమారుడైన యోతాము అతను ఆబ్సెన్స్లో, అంటే అతను రాజ్యం ఏలని సమయంలో ఇతను కూడా రీజెన్సీ, ఇద్దరు కలిసి రాజులుగా ఉంటారు. ఆ జోతాముకు పుట్టిన కుమారుడే ఆహాజు. ఆహాజుకు పుట్టిన కుమారుడే హిజ్కియా. ఓకే, అందుకని ఏమంటున్నాడు చూడండి, ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాను. ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాను యూదా రాజుల దినముల్లో యూదాని గురించి యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడుకు యెహోవాకు కలిగిన దర్శనము. 6వ అధ్యాయంలో మనం ఏం చూస్తాము, ఏది సంవత్సరములో అయితే రాజైన ఉజ్జియా మరణించాడో ఆ సమయంలో యెషయా ఆలయంలోకి వెళ్ళేటప్పటికీ అతనికి ఆ దర్శనము కనపడుతుంది. సో అది అతని కాల్ అనమాట. అంటే ఉజ్జియా ఆఖరి దినాల్లో లాస్ట్ సంవత్సరంలో యెషయా తన యొక్క ప్రవక్త పిలుపును పొందుకుంటాడు. పొందుకున్న తరువాత ఆ ప్రవక్త యొక్క పిలుపు 6వ అధ్యాయంలో పొందుపరిచి ఉంటాడు. 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు ఏ విధమైన దీనమైన ఆధ్యాత్మికమైన పాపపు స్థితిలో ఉన్నదో మిగతా చూపిస్తాడు. అది ఎలాగునున్నది అనే దానికి తార్కాణంగా 7వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో ఆహాజు రాజు ఏ విధముగా యెషయా అతన్ని నీవు దేవుని కొరకు నిలబడు అన్నప్పుడు, కావాలంటే ప్రవచనం అడిగి తీసుకో, నువ్వు నిలబడు అన్నప్పుడు నిలబడనప్పుడు ఇంకా అష్షూరు రాజు నీ మీదకి వస్తాడు అని చెప్తాడు. కాబట్టి రాజులు ఎవరెవరైతే ఉన్నారంటే ఆ యొక్క ఉజ్జియా రాజు ఆఖరి సంవత్సరంలో చనిపోయేటువంటి లాస్ట్ 1 or 2 yearsలో యెషయా తన యొక్క ఈ యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనాలు అప్పుడు ప్రారంభమైనాయి. ఆ తర్వాత ఆయన కుమారుడు యోతాము కుమారుడు ఆహాజు కుమారుడు హిజ్కియా. ఓకే, మీకు దీన్ని అక్కడి నుంచి నేను ఇప్పుడు వర్సెస్ వైజ్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఒక్కసారి నాతో పాటు దయచేసి 2 రాజుల గ్రంథము. ఆ తరువాత యెషయా ప్రవక్త సమయంలోని ఇంకొంతమంది ప్రవచిస్తూ ఉండేవాళ్ళు. మీరు మీకా ప్రవక్త అయిన మీకా ఒక్కసారి హోషియా ప్రవక్తను తీయండి, ఒక్కసారి చూపిస్తాను. హోషియా ప్రవక్తలో 1వ అధ్యాయము 1వ వచనం చదువుతూ ఉన్నాను. ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాను యూదా రాజుల దినములలోను యెహోవాషు కుమారుడైన యెరోబాము అను ఇజ్రాయేలు రాజు దినములలోను బెయేరీ కుమారుడైన హోషియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అనగా హోషియా యెషయా యొక్క సమకాలీకుడు. అదే సమయంలో ఆయన కూడా ప్రవచనాలు చేస్తూ ఉండేవాడు. అలాగని మీకా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం.
యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చి యెరూషలేమును గూర్చి దర్శన రీతిగా మొరేషీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. అనగా ఒకవైపున యెషయా ప్రవచిస్తూ ఉన్న సమయంలో హోషియా కూడా ప్రవచిస్తూ ఉన్నాడు, మీకా ప్రవక్త కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. అందుకని మీరు గమనించినట్లయితే యేసు ప్రభు గురించి వచ్చిన ఆ యొక్క ప్రవచనాలు మీకా పరలోక రాజ్యం ముందు ఎట్లుంటుంది అనేది, ఆయన మెస్సయానిక్ కింగ్డమ్ ఎలా ఉంటుంది, బ్లిస్ఫుల్ లైఫ్ అనేది యెషయా గ్రంథంలోనూ మాట్లాడబడి ఉంటుంది, మీకా గ్రంథంలోనూ మాట్లాడబడి ఉంటుంది. అదే రీతిగా ప్రభువు యొక్క జననం గురించి ఏ విధముగా అయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో మాట్లాడతాడో అదే రీతిగా మీకా ప్రవక్త 5వ అధ్యాయంలో మాట్లాడతాడు, బెత్లెహేమ అని మాట్లాడేటువంటి ప్రవచనం. కాబట్టి దేవుని ఆత్మ ఆ సమయాలలో వీరిలో అలజడి కలిగించి ఆత్మావేశముతో రానున్న ప్రభువు గురించి రాయడానికి ఏర్పడిన సమయం. కాబట్టి యెషయా ప్రవచించేటువంటి సమయము దాన్ని ఏమంటారు, మహత్తరమైన సమయం. ఆ సమయం రావడానికి గల కారణం ఏంటి? ఎప్పుడు మదనంలో నుంచి ఇది బయటకు వచ్చేది. ఆ సమయంలో రాజ్యాల మధ్యన జరుగుతూ ఉన్న మదనం. కాబట్టి ఈ రాజుల గురించి ఒకసారి చూపిస్తాను చూడండి. ఉజ్జియా. సో యెషయా ప్రవక్తతో సమకాలీకులైన వారు ఆ ఇరువురు ప్రవక్తలు, హోషియా ప్రవక్త, మీకా ప్రవక్త. హోషియా 1:1, మీకా 1:1. తర్వాత ఉజ్జియా రాజు చనిపోయినప్పుడు ఈయన పొందుకుంటాడు అనేది మనకి యెషయా 6వ అధ్యాయంలో కనపడుతుంది. ఒక్కసారి నాతో పాటు 2 రాజుల గ్రంథంలోకి రండి. 2 రాజుల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనం చదువుతాను. 2 రాజుల గ్రంథము 14వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యూదా జనులందరూ 16 సంవత్సరముల వాడైన అజర్యాను తీసుకుని అతని తండ్రి అయిన ఆమాజ్యాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి. ఇతడు ఈ అజర్యానే ఉజ్జియా అని కూడా అంటారు. 15వ అధ్యాయము 2 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 1-7 వచనాలు. ఇజ్రాయేలు రాజైన యెరోబాము ఏలుబడిలో 23వ సంవత్సరమందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజ్రాయేలును ఏలనారంభించెను. అతడు 16 ఏండ్ల వాడై ఏలనారంభించి యెరూషలేమునందు 52 సంవత్సరములు రాజుగా ఉండెను. ఉజ్జియా కన్నా ఇంకా ఎక్కువ రోజులు రాజ్యం ఏలినవాడు ఎవరో చెప్పండి? ఒకే ఒక రాజు ఉజ్జియా కన్నా ఇంకా ఎక్కువ రోజులు ఏలాడు. సౌలు, దావీదు తీసుకుంటే 40 ఏళ్ళు, ఈయన 52 ఏళ్ళు. ఇంతకన్నా ఎక్కువ ఏలినవాడు అతి దుష్టుడైన మానష్షే. 55 ఏళ్ళు ఏలుతాడు. 55 ఏళ్ళు ఏలుతాడు. మానష్షే ఎవరో కాదు, కృపతో యెషయాకి ఇవ్వబడిన కుమారుడు, కృపతో హిజ్కియాకి ఇవ్వబడిన కుమారుడు మానష్షే. అది కూడా ఎప్పుడు, అతనికి ఎప్పుడైతే రోగం వస్తుందో అప్పుడు బిడ్డలు ఉండరు హిజ్కియాకి. ఎప్పుడైతే ఆ తర్వాత కనినవాడు, ఎందుకంటే 12వ ఏట రాజాయను అని రాస్తాడు. అంటే 12 ఏళ్ళు అంటే ఏంటి? యెషయాకి ఇచ్చిన, హిజ్కియాకి ఇచ్చిన ఆయుష్ ఎంత? ఎక్స్ట్రా గ్రేస్ బోనస్ ఆయుష్ 15 ఏళ్ళు. ఆ 15 ఏళ్ల సమయంలో పుట్టినవాడు అంటే 55 ఏళ్ళు ఏలాడు. కాబట్టి ఉజ్జియా రాజు చాలా ఎక్కువ రోజులు ఏలిన రాజు, 52 ఏళ్ళు. యెరూషలేమునందు 52 సంవత్సరములు రాజుగా ఉండెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యొకల్య. ఇతడు తన తండ్రి అయిన ఆమజ్యా చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడై ప్రవర్తించెను. ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు. ఉన్నత స్థలములు యందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయచ్చు ఉండిరి. అంటే దాని అర్థం ఏంటంటే, ఆనాడు ఆలయములోనూ సరిగాని పనులు జరుగుతూ ఉండేది, బయట కూడా సరిగాని పనులు జరుగుతూ ఉండేది. అంటే ఏంటి? ప్రతి కొండ మీద, గుట్ట మీద ఏదో ఒక పేరు చెప్పి చేసేవాళ్ళు. ఈ రాజుల సంస్కరణ దీంట్లో ఏంటంటే, హిజ్కియా రాజు, యోషియా రాజు యొక్క గొప్పతనం ఏంటంటే, ఆలయములో ఏదైతే పుచ్చిపోయి ఉన్నాయో దాన్ని సంస్కరించగలుగుతూ ఉన్నారు. కానీ ఇజ్రాయేలీ జనాంగం అంతా కూడా బయట వెళ్ళి కొండకు రప్పకు మొక్కేదాన్ని వీళ్ళు ఆపలేకపోతూ ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఒక రాజు గురించి మంచిగా చెప్పేటప్పుడు ఏం మాట్లాడతారంటే, ఆలయములో వాటన్నిటిని ఆయన సంస్కరించను, కాబట్టి దావీదు రాజు వలె
అతను మంచివాడు అంటారు. కానీ అయినప్పటికీ ఆ కొండల మీద, గుట్టల మీద, చెట్ల మీద జరిగేదాన్ని వీళ్ళు ఆపలేక పోయారు. అంటే ఇంటర్నల్గా కొంత జరుగుతున్నది, ఎక్స్టర్నల్గా కొంత జరుగుతున్నది. కానీ ఎప్పుడు కూడా ఒక దేశానికి ముప్పు ఎప్పుడు కూడా ఇంటర్నల్గా, ఒక రాజు బయట నుంచి గెలవాలి అంటే ఇంటర్నల్గా అన్రెస్ట్ ఉన్నప్పుడు, ఇంటర్నల్గా మారల్ కరప్షన్ ఉన్నప్పుడే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వర్క్ చేయగలవు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు వారిని సరి చేసుకోమంటూ ఉండేది కాన్సెంట్రిక్ సర్కిల్లో. లోపల ఇన్నర్ టెంపుల్ని సరి చేసుకోండి, ఆ తర్వాత బయట సరి చేసుకోండి, ఇట్లా కాన్సెంట్రిక్ సర్కిల్స్, అర్థమైంది కదా, రింగుల్లాగా అని. కానీ వీళ్ళు వచ్చిన రాజులు వీటిని లోపల వాటిని చేతనైనంత వరకు ఒక్కొక్క రాజు సరి చేసేవాడు, కానీ బయట వాటిని ఫుల్గా సరి చేయలేకపోయేవాళ్ళు. చిన్నగా బలహీనపడుతూ రాజ్యాలు వీళ్ళ మీదకి వచ్చే స్థితికి తయారైంది. ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు, ఉన్నత స్థలముల యందు జనులు ఇంకనూ బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండిరి. యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమోగు వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను. అతని కుమారుడు కో రీజెన్సీ అంటారు దాన్ని. అంటే తండ్రి మహారాజుగా ఉన్నప్పుడు తండ్రి ఏలలేని పరిస్థితుల్లో, లేకపోతే కుమారుడికి ఒకటి నేర్పించే పరిస్థితుల్లో కో రీజెన్సీ అనమాట. రాజకుమారుడైన యోతాము నగరం మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను. అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దానినంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అజర్యా తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురములో తన పితరుల సమాధి యందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజు ఆయను. కాబట్టి మొట్టమొదటి రాజు ఉజ్జియా రాజు సమయంలో యెషయా ప్రవక్త యొక్క పరిచర్య ప్రారంభమైంది. కానీ ఆఖరి 1 or 2 yearsలో ఆయన చనిపోయేటప్పుడు. నెక్స్ట్ యోతాము రాజు ఎన్నేళ్ళు ఏలాడో చూడండి. యోతాము రాజు నాతో పాటి 15వ అధ్యాయము 32 నుంచి 33 వరకు, 32 నుంచి 33 వరకు. ఇజ్రాయేలు రాజును రెమల్యా కుమారుడనైన పెకహు ఏలుబడిలో 2వ సంవత్సరమున యూదా రాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలా నారంభించెను. అతడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు రాజై 16 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను. నెక్స్ట్ ఆహాజు రాజు 16వ అధ్యాయము 1 నుంచి 2. రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 2 రాజుల గ్రంథము 16వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యూదా రాజైన యోతాము కుమారుడు ఆహాజు ఏలా నారంభించెను. ఆహాజు ఏలా నారంభించినప్పుడు 20 ఏండ్ల వాడు. యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. ఈయన ఒక 16 సంవత్సరాలు ఏలాడు. ఆహాజు సమయంలోనే కంప్లీట్గా యూదా జనాంగంలో ఆ యొక్క కరప్షన్, మారల్ కరప్షన్ స్టార్ట్ అయింది ఆహాజు సమయంలోనే. అంటే ఆహాజు ఉన్న సమయంలో ఏంటంటే జోతాము, ఆహాజు ఉన్న సమయంలో అటువైపున అష్షూరు రాజులు బలముతో వీరిని దండెత్తుతూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ హిజ్కియా రాజు గురించి ఒక మాట. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 2. ఇజ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషియా ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడు. యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. హిజ్కియా ఏలడం ప్రారంభించిన తరువాత 14వ సంవత్సరంలో మనము యెషయా గ్రంథంలో 36, 39 నుంచి ధ్యానించేటప్పుడు సెన్నాకరీబు అతని మీదకి యుద్ధానికి వస్తాడు. అదే సమయంలో అతనికి ఆ యొక్క రాచపుండు వ్యాధి కూడా వస్తుంది. వచ్చినప్పుడు అతను స్వస్థపరచబడినప్పుడు 15 ఏళ్ళు ఆయుష్ ఇవ్వబడతారు. కాబట్టి హిజ్కియా జీవితము 14 ఏళ్ల వరకు సంస్కరణలో ఉంటూ ఉన్నప్పుడు అతనికి రోగం వచ్చినప్పుడు దేవుడు అతన్ని హీల్ చేసిన తర్వాత 15 ఏళ్ల జీవితం అంటే 2 భాగాలుగా ఉంటుంది. సో హిజ్కియా ఎంత ఏలాడు? 29 ఏళ్ళు. కాబట్టి అక్కడ 16, 16, 32, ఇక్కడ ఒక 29లో ఎప్పుడు యెషయా ఎప్పుడు తన ప్రవచనాలు ఆపేశాడో మనకు తెలీదు. ఎందుకని? యెషయా
హిజ్కియా అంటే 14వ సెన్హరీబు 14వ సంవత్సరమున ఈయనున్నాడు. అంటే షూర్గా 32-14 ఏళ్ళు అయితే షూర్గా ఉన్నాడు. అంటే ఒక 50 ఏళ్ళు అయితే ప్రవచించాడు. కానీ అట్ ద సేమ్ టైం ఆహాజు సమయంలో, మనం యెషయా గ్రంథము ధ్యానించేటువంటి సమయంలో చెప్తాను, 7-9 అధ్యాయాల్లో ఎప్పుడైతే ఆహాజు రాజు తన మాట వినడో, అష్షూరు రాజుతో పొత్తు పెట్టుకుంటాడో, అతను తన యొక్క శిష్యులతో ఇంకా మనము మాట్లాడేదొద్దు అని ఎగ్జైల్లోకి వెళ్ళిపోతాడు తనంతట తానే. అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. మనం రాసిన పుస్తకాల చుట్టలు చుట్టబెట్టండి, దేవుడు జరిగేటువంటి కార్యక్రమం మనం చూద్దామని వెళ్తాడు. మళ్ళా హిజ్కియా రాజు సమయంలో మళ్ళీ వెనక్కి వస్తాడు. ఎందుకంటే హిజ్కియా రాజు మళ్ళీ అలాగనే పొత్తులు పెట్టుకోవడం ప్రారంభిస్తాడు అష్షూరు రాజుతో. అప్పుడు వచ్చి మరలా హెచ్చరిస్తాడు, నీవు నీ నాన్న చేస్తున్న పని నీవు చేయకుని. అది మనం యెషయా గ్రంథంలో వెళ్ళేటప్పుడు చూద్దాం. ఓకే, సో 4 రాజులు ఎవరు? ఉజ్జియా రాజు లాస్ట్ 1-2 సంవత్సరాల్లో, ఆయన చనిపోయేటువంటి సంవత్సరాల్లో యెషయా తన ఇది ప్రారంభించాడు. యోతాము సమయం 16 ఏళ్ళు. ఆ తరువాత ఆహాజు రాజు సమయంలో ప్రవచించాడు, హిజ్కియా సమయంలో ప్రవచించాడు. ఓకే, ఈ యొక్క యెషయా గ్రంథంలో 4 రాజులు అటు నుంచి వీళ్ళ మీద దండెత్తుతున్నారు. ఇప్పుడు ఎవరి గురించి చూసాము? యూదా రాజులు 4 గురించి చూసాము. అలాగనే ఇజ్రాయేలు రాజులు ఎవరెవరు ఉన్నారంటే, 2వ యెరోబాము 40 ఏళ్ళు దాకా, 41 ఏళ్ళు ఏమో చేశాడు. 2వ యెరోబాము, జకరియా అనేటువంటి ఒక రాజు ఒక 6 నెలలు. దాని గురించి నేను ఎక్కువ లోపలికి వెళ్ళను, టైం తీసుకుంటున్నా, అనవసరం. షాలోము అనే రాజు 1 మంత్. మెనాహేము అనే అతను 10 ఏళ్ళు. మెనాహేము ఉన్న సమయంలో ఉజ్జియా రాజు ఆఖరి సమయాల్లో, మెనాహేము సమయంలో అష్షూరు రాజు దండెత్తడం ప్రారంభించాడు చిన్నగా. ఆ దండెత్తడం ప్రారంభించినప్పుడు ఒక్కసారి నాతో పాటు రండి. 2 రాజులు 15. ఇది ఇజ్రాయేలు రాజుల గురించి మాట్లాడుతున్నాను. ఇజ్రాయేలీ రాజులు అంటే ఎవరు? 10 గోత్రాలకు సంబంధించిన రాజులు. ఓకే, ఎంత స్లోగా చెప్పినా కూడా రెఫరెన్స్ చెప్తూ ఉన్నాను కనుక రెఫరెన్స్లు నోట్ చేసుకోండి. మళ్ళా ఒకసారి చూడండి, దేవుని కృపను బట్టి యూట్యూబ్లో పెడుతుంది కనుక మరొకసారి చూడండి. ఈ చరిత్ర మీద మనం కనుక ఆకాళింపు చేసుకున్నాం అనుకోండి, అవపోసన చేసుకున్నాం అనుకోండి, యెషయా గ్రంథం మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలం. ఎందుకంటే వీటిని నేను రెఫర్ చేస్తూ ఉంటాను. అందుకనే ఈరోజు ఆ ఇంట్రడక్షన్ని ఖగోళ శాస్త్రం ప్రకారంగా ఎక్కడ అష్షూరు బబులోన్ ఉన్నారు, ఎక్కడ నార్దర్న్ కింగ్డమ్ అయిన 10 తెగలు ఉన్నారు, ఎక్కడ మన నార్త్ ఇండియా లాగా సౌత్ ఇండియా లాగా ఎక్కడ యూదా వారు ఉన్నారు, యూదా వైపున ఇటువైపున ఐగుప్తు వారు ఉన్నారు, వీరి మధ్యన నలిగిపోతూ ఉన్నది యూదా ఇజ్రాయేలు. అటు పక్క నుంచి గొప్ప రాజులు, ఇటు పక్క నుంచి గొప్ప రాజులు, ఎటు పోవాలనో తాళట్లేదు. ఒక పక్కన ప్రవక్త ఏమో దేవుణ్ణి మాత్రం నమ్ముకొని నీ శక్తి మీద ఆధారపడద్దు అంటున్నాడు, నువ్వెవరితో పొత్తు పెట్టుకోవద్దు అంటున్నాడు. పరిస్థితులు చూస్తే అలా లేవు. ఓకే, ఈ రాజులు ఒక్కసారి చూడండి. అండ్ ఈ ప్రక్రియలో ఈ యొక్క ఇజ్రాయేలు 10 గోత్రాలని దేవుడు చెప్పిన మాట విననందువలన శిక్షించి యూదా రాజులకు మాదిరిగా చూపిస్తాడు. అంటే నా ప్రజలైన వారు నా యందు లేకుండా మీ ఇష్టానుసారంగా గనక వెళ్తే, అది మీ స్వశక్తి మీద ఆధారపడినా లేకపోతే పొత్తుల మీద ఆధారపడినా, ఏమి జరుగుతుందంటే ఇజ్రాయేలీ జనాంగం యొక్క 10 గోత్రాలని ఫస్ట్ చెరలోకి పంపించేస్తాడు అష్షూరు రాజుతో. వీరికి గ్రేస్ పీరియడ్ ఇస్తాడు, ఇంకొక 150 సంవత్సరాలు. అంటే 400 ఏళ్ల చరిత్ర అనుకోండి వాళ్ళది. 250 ఏళ్ల చరిత్రలో ఇజ్రాయేలీ జనాంగము 10 తెగల వారు చెరలోకి వెళ్ళిపోయారు. యూదా జనాంగంతో ఏం చెప్తా అంటే, వారికన్నా మీరు ఏమాత్రము మంచివారు కారు, కానీ నేనిచ్చిన మాటను బట్టి కృప చూపుతూ మీకు విస్తరింపజేస్తాను, దాన్ని మీరు వాడుకుంటే బాగుంటుందని. అది వాడుకోకుండా నెక్స్ట్ రాజులు చిన్నగా ఇదైపోయేటప్పటికీ అష్షూరు తర్వాత బబులోను వస్తుంది. బబులోను వీళ్ళని సమాధి చేసేస్తుంది. ఓకే, మెనాహేము 2 రాజుల గ్రంథము 15వ అధ్యాయము. ఇప్పటి వరకు అర్థమవుతుందా? ఇది 1-2 సార్లు వినవలసిందే, ఎందుకంటే చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఒక ఇంట్రడక్షన్లో ఇస్తున్నాను కనుక. బట్ దానిలో ఉంటుంది కనుక మళ్ళీ చూడండి. లాస్ట్లో ర్యాపప్ కూడా చేస్తాను, మీకు అర్థమవుతుంది. 15వ అధ్యాయము 17వ వచనం. 15వ అధ్యాయము 17వ వచనం. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరము. ఉజ్జియా ఎన్ని రోజులు ఉన్నాడు? 52 ఏళ్ళు ఉన్నాడు.
ఆయన 38వ సంవత్సరంలో అటుపక్కన 10 తెగల వైపున మెనహేము అనే రాజు ఉన్నాడు. గాదీ కుమారుడైన మెనహేము ఇజ్రాయేలు వారిని ఏలనారంభించెను. షోమ్రోనులో 10 సంవత్సరములు ఏలెను. ఆ తర్వాత చిన్న రాజులు వస్తారు. పెకహ్యాను వస్తాడు. 15వ అధ్యాయం 23వ వచనం. 2 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 55వ సంవత్సరంలో, అంటే 50th ఇయర్, 30th ఇయర్లో మెహనేం వచ్చాడు. 50th ఇయర్లో ఈయన చేసింది ఎంత? 52 ఇయర్స్. ఏలుబడిలో 50వ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇజ్రాయేలు వారిని ఏలనారంభించెను. 2 సంవత్సరములో ఏలెను. నెక్స్ట్ 2 రాజుల గ్రంథం 15:27. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 52వ సంవత్సరమందు, అంటే ఆఖరి సంవత్సరమందు, అటు పక్కన కొత్త రాజు వచ్చాడు. అదే మనం యెషయా గ్రంథము 7వ అధ్యాయంలో ఆహాజుతో చెప్పేది. పెకహు అనే రాజు, రెజీన్ అనే రాజు నీ మీదకి వస్తున్నారు, వారిని చూసి నువ్వు భయపడి వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నావు, జాగ్రత్త సుమి అని చెప్పేది ఈ రాజు గురించి. 2 రాజుల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనం. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 52వ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రోనులో ఇజ్రాయేలును ఏలనారంభించెను. 20 సంవత్సరములు ఏలెను. నెక్స్ట్ 17వ అధ్యాయము 1-6. ఇతను ఈ రాజు ఇజ్రాయేలులో ఈ రాజు ఉన్న సమయంలో, హోషియా అతని పేరు, ఆ రాజు ఉన్న సమయంలో అష్షూరు రాజు వచ్చి వారిని చెరలోకి తీసుకువెళ్తాడు. లాస్ట్ రాజు, ఆ 10 తెగలకు ఆఖరి రాజు, 250 ఏళ్ళ తర్వాత లాస్ట్ రాజు అనమాట. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1-6 వచనాలు. అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత 17వ అధ్యాయం ఒకసారి చదవండి, అద్భుతంగా ఉంటుంది. 2 రాజుల గ్రంథం 17 జస్ట్ చదవండి, మనకేం పాఠం వస్తుందో అర్థం చేసుకోండి. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషియా షోమ్రోనులో ఇజ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజుల చెడుతనము చేసినంత మట్టుకు చేయక పోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అంటే ముందర చెడ్డోడు కాదు కానీ చెడే. అతని మీదికి 3వ వచనం 17:3. అతని మీదికి అష్షూరు రాజైన షల్మనేసరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడు. ఆయన ఫస్ట్ సామంత రాజు అయ్యాడు ఫస్ట్. ఓకే, అతడు ఐగుప్తు రాజైన సోనొద్దుకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజుకు పన్ను ఇయ్యకపోగా హోషియా చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహంలో ఉంచెను. అష్షూరు రాజు దేశమందంతటి మీదికి షోమ్రోను మీదికి వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. అతను చేసిన పని ఏంటంటే, అష్షూరుకు సామంతరాజుగా ఉంటూ కొన్ని రోజుల తర్వాత తిరగబడి ఐగుప్తుతో కలుస్తాడు. వెంటనే అష్షూరు రాజు అతని మీద దండెత్తుతాడు. 3 ఏళ్లలో నాశనం చేస్తాడు. హోషియా ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణం పట్టుకొని ఇజ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజా నది దగ్గరనున్న హోలహు హబోరు అను స్థలమునందును మాదీల పట్టణంలో వారిని ఉంచెను. ఎందుకనగా థియలాజికల్ కంక్లూజన్ ఇస్తున్నాడు. ఎందుకనగా ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇజ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. మరియు ఇజ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెలు నివాసులను ప్రకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకుని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల కిందనేమి అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలముల్లో ధూపము వేయచ్చు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించిన వాటిని చేసి పూజించుచు ఉండిరి. ఆయనను మీ దుర్మార్గులను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు
నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులు ఐరి. వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైతిరి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకును నమస్కరించి బయలుదేవతను పూజించిరి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండము గుండా దాటించి శకునమునకు చిల్లంగితనమునకును వాడుక చేసుకుని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమను తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. కాబట్టి వీటన్నిటి వలన యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుకోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక యూదా గోత్రము గాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. నార్దర్న్ కింగ్డమ్ వెళ్ళిపోయింది. యూదా గోత్రం అంటే యూదా రాజ్యం ఉన్నది, దానితో పాటు బెన్యామీను గోత్రం. అయితే 19వ వచనం నా దాంట్లో రెడ్ లైన్లో రాసుకో ఉంటాయి ఎప్పుడు. 19వ వచనం, అయితే యూదా వారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారు ఇశ్రాయేలు వారు చేసుకొనిన కట్టడలను అనుసరించిటి. అంతటా యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి నందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడుగాండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖమందు వెళ్ళగొట్టెను. ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిని విడగొట్టివేయగా వారు నేబాతు కుమారుడని 21-22 ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని అష్షూరు రాజు బబులోనులో కూడా ఆమెకు దేవతలను కలుగజేసి. ఒక్క నిమిషం, ఆయన 36వ వచనం, ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను కానీ విధులను కానీ ధర్మశాస్త్రమును కానీ మందు దేనిని కానీ అనుసరింపకి ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ మోషే మీకు వ్రాసిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మంతటిని గైకొనవలను. నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చును. వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పున జరిపించుచూ వచ్చిరి. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించు వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. అంటే సారాంశం ఏంటంటే దాంట్లో 250 ఏళ్ళు ఉంచిన నార్దర్న్ కింగ్డమ్ అని పంపించేటప్పుడు యూదా రాజ్యంతో ఒక మాట చెప్తాడు. ఏంటి అంటే వారికన్నా మీరేమీ మంచివారు కాదు, మీ పరిస్థితి కూడా చక్కబెట్టుకోకపోతే మీరు కూడా అదే పరిస్థితి అవుతుంది అని వార్నింగ్ ఇచ్చుంటారు. అందువలన నెక్స్ట్ వచ్చిన ఆహాజు రాజు ఇంకా దారుణం చేస్తాడు. ఆ తర్వాత హిజ్కియా రాజు దాన్ని సర్దడానికి చూస్తాడు. ఆ తర్వాత యోషియా రాజు సర్దడానికి చూస్తాడు. కానీ అప్పటికే దిగజారిపోయిన పరిస్థితులు వచ్చేసి ఉంటాయి. కాబట్టి యూదా రాజులు 4 ఉండగా ఆ యొక్క ఇజ్రాయేలు రాజులు 2 గుర్తుపెట్టుకుందాం. ఒకటి, మెహానేము సమయంలో ఆల్రెడీ కప్పము కొడుతూ అతనికి ఇది అయ్యాడు. రెండవదిగా పెకహు తిరగబడ్డాడు. తిరగబడ్డమే కాకుండా వీళ్ళ మీదికి రావడం ప్రారంభిస్తాడు. ఎవరి మీదకి? యూదా దీని మీదకి. అప్పుడు పెకహు రెజీను కొన్ని రోజుల తర్వాత దేవుడు తీసేస్తాడు. హోషేయ సమయంలో సంపూర్ణంగా నార్దర్న్ ట్రైబ్స్ని పంపించేస్తాడు. ఈ యొక్క దాడులు జరిపిన వాళ్ళు ఎవరు అంటే అష్షూరు రాజులు 4. బైబిల్లో మరలా వెళ్ళినప్పుడు చూపిస్తాను, సమయం అవుతున్నది. తిగ్లత్-పిలేసర్, పూలు అని కూడా అంటారు అతన్ని, పూలు అని. తిగ్లత్-పిలేసర్, అతని తరువాత షాల్మెసార్, అతని తరువాత సార్గోన్. అందరి పేర్లు ఉంటాయి దీంట్లో, యెషయా గ్రంథంలో వస్తాయి, చూపిస్తాను. షల్మెసర్, ఆ తరువాత సెన్హరీబు. ఏదైతే మనం 36వ అధ్యాయంలో రబ్షాకేని పంపించి అరుస్తాడో, ఆ 185,000 ఒక ఏంజల్ని, ఒక దేవదూతని పంపించి 185,000 మందిని సంహరిస్తాడో, ఏ సెన్హరీబు అయితే తన
నినెవేకి వెళ్ళి పూజ చేస్తూ ఉండగా తన కుమారులే తనని హతమందిస్తారో అతను ఒక సెన్హెరీబు రాజు. ఈ నలుగురు అష్షూరు రాజులు చరిత్ర. సో ముగించుకుందాం, మరలా ఒకసారి ర్యాపప్ చేసి ముగించుకుందాం. 5 minutes ఏం మాట్లాడుకున్నాం? 1, యెషయా ప్రవక్త 4 రాజుల యొక్క సమయంలో ఆయన ప్రవచించాడు. వారు 4 యూదా రాజులు: ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. అటువైపున ఇజ్రాయేలీ రాజులలో ఒక 3 రాజుల్ని మనం అనుకోవచ్చు. మెహానేము, పెకహు, ఆ తర్వాత హోషియా సమయంలో కంప్లీట్గా నార్దర్న్ ట్రైబ్స్ వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకునేదానికి ఏమీ లేకుండా చేస్తాడు దేవుడు. అష్షూరు రాజులు దండెత్తిన వారు ఎవరు అంటే ఈ 4: తిగ్లత్ పిలేసరు, షల్మనెజరు, సార్గోను అండ్ సెన్హరీబు. ఈ 4 రాజులు. ఈ యొక్క దీనిలో జరుగుతూ ఉన్నది ఏంటంటే, ఆ ఖగోళ శాస్త్రమును బట్టి, ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఖగోళ పరిస్థితులు ఏమంటారు, జియోగ్రఫికల్ పొజిషన్ని బట్టి అటు నుంచి పైన నుంచి వస్తూ ఉన్న సమయంలో ఫస్ట్ సిరియాకి, అష్షూరు వచ్చిన ప్రతిసారి సిరియాకి దెబ్బ తగులుతుంది. సిరియాకి దెబ్బ తగిలితే నార్దర్న్ కింగ్డమ్కి దెబ్బ తగులుతుంది. అంటే నెక్స్ట్ అర్థమైంది కదా, ఒకరిని గెలుచుకుంటూ వారికి దెబ్బ తగిలిన తర్వాత యూదాకి దెబ్బ తగులుతుంది. ఇటు పక్కన ఐగుప్తున్నాడు. కాబట్టి ఐగుప్తు గొప్ప రాజ్యమై ఉండగా, అష్షూరు గొప్ప రాజ్యమై ఉండగా, ఈ మధ్యలో ఉన్న ప్రజలైన వీరు వెస్ట్ ప్యాలెస్టైన్ ట్రీటీ లాగా ఒక్కొక్కసారి యూదా ఇజ్రాయేలు కలిసేవారు, సిరియాతో చేతులు కలిపేవాళ్ళు. వీళ్ళ వలన కాకపోతే ఐగుప్తు సహాయం తీసుకునేవాళ్ళు, అష్షూరుని పోరాడేవాళ్ళు. వీళ్ళ వలన కాకపోతే అష్షూరుతో పొత్తు కుదుర్చుకునేవాళ్ళు. ఇది జరుగుతూ ఉండగా యెషయా గ్రంథంలో 2 క్రైసిస్ గురించి మాట్లాడతాడు. 2 క్రైసిస్ గురించి. ఆ 2 క్రైసిస్ ద్వారా, అంటే ఏమంటారు, 2 అపాయాలు సంభవించేటువంటి సమయంలో గొప్ప దేవుడు తన వాక్యాన్ని ఇస్తాడు యెషయా ద్వారా. ఒక క్రైసిస్ ఆహాజు సమయంలో. ఆహాజు సమయంలో వచ్చిన క్రైసిస్కి దేవుడు చెప్పేది ఏంటంటే, ఆహాజు నువ్వు భయపడకు, నువ్వు నిలబడు. పెకహు, రెమలియా, పెకహు, రెజిను నీ మీదకి వస్తున్నారని నువ్వు వారితో పొత్తు పెట్టుకోవద్దు. నువ్వు వీరికి భయపడి అష్షూరు రాజు దగ్గరికి అసలు వెళ్ళొద్దు. అష్షూరు రాజు దగ్గరికి అసలు వెళ్ళొద్దు. ఐగుప్తు రాజుతో పెట్టుకోవద్దు. విశ్వాసంతో నీవు నిలబడదు అంటాడు. నీకేం ప్రవచనం కావాలని చెప్పి నేను ఆ ప్రవచనం ఇస్తాను అంటాడు. ఆహాజ్ అంటాడు, నేను దేవుణ్ణి శంకించేటువంటి వాడినా, దేవుణ్ణి నేను అడిగేటువంటి వాడినా అని దొంగ భక్తి చూపిస్తాడు. అప్పుడేమంటాడు, నీవు నన్ను మాత్రమే కాకుండా ఇజ్రాయేలీ జనాంగము వారా దేవునిని కూడా శోధించడం ప్రారంభించారా అని, ఇదిగో నేను నీకు ప్రవచనం ఇస్తున్నాను, కన్యక గర్భము దలిచి ఇదంట. అంటే ఈ రాజులంతా ఇంకా నథింగ్. ఈ రాజులు నా మాట వినట్లేదు, రాజు లేదు, అసలు నేను ఒక రాజునే ఇవ్వబోతున్నాను, ఆ రాజు ద్వారానే జరిగేది. ఆ క్రైసిస్లో ఏం చేస్తాడు ఆహాజు? డైరెక్ట్గా వెళ్ళి అష్షూరుతో పొత్తు పెట్టుకుంటాడు. ఎవడైతే తన మీదకి వస్తున్నాడో వాడితో పొత్తు పెట్టుకుంటాడు. వెళ్ళి పొత్తు పెట్టుకునేటప్పటికి ఏం చేస్తా అంటే, వాడు వీడి దగ్గరికి ఉన్నదంతా తీసుకుంటాడు, ఆహాజ్ దగ్గర ఉన్నదంతా తీసుకుంటాడు. వెంటనే 3వ రోజు మళ్ళీ వాడి మీదకే వస్తాడు. ఆహాజ్ ఇంకేమీ చేయలేని పరిస్థితి. అతని కుమారుడుగా వచ్చిన హిజ్కియా ఎంతో దాన్ని పోరాడడానికి ప్రయత్నిస్తాడు. సో 2వ క్రైసిస్ వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేస్తా అంటే, హిజ్కియా నువ్వు నీ అంతటా నువ్వు నిలబడు అంటాడు. హిజ్కియా ఏం చేస్తా అంటే ఐగుప్తుతో పొత్తు పెట్టుకోవడం. ఆల్రెడీ ఆహాజ్ రాజుకి కప్పం కడతాడు. కప్పం కట్టిన ఈజ్ ఎ ట్రెచరస్ పర్సన్, అంటే ఏమంటారు, వెన్నుపోటు పొడిచేవాడు. అష్షూరు రాజు వాళ్ళ న్యాయ విధానాలు వేరు. తీసుకున్నంతవరకు తీసుకున్నాడు, దోచుకున్నంతవరకు దోచుకున్నాడు, కానీ మరలా రావడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఆల్రెడీ హిజ్కియా రాజు, ఈరోజు చాలాసార్లు బోధనలో చెప్పినప్పుడు హిజ్కియా రాజును ఒక మంచి సంస్కరణ కర్త, బట్ అట్ ద సేమ్ టైము హిజ్కియా రాజు గురించి మాట్లాడేటువంటిది మనకు బైబిల్ లోతు తెలిస్తేనే మనకు హిజ్కియా రాజుది అర్థమవుతుంది. లేకపోతే పైన తాలూకు మాట్లాడితే హిజ్కియా రాజు గొప్ప రాజే, గొప్ప సంస్కర్తే. కానీ మీకు తెలియనిది ప్రభు పదే పదే గుర్తు చేసేది, దావీదుకిచ్చిన మాటను బట్టి హిజ్కియా నీకు చేస్తున్నానంటాడు. చాలాసార్లు హిజ్కియాని భక్తిపరుడుగా మనం చూపిస్తూ ఉంటాం. యాక్చువల్లీ హిజ్కియా చేసే పని ఏంటంటే, అష్షూరుతో ఫస్ట్ పొత్తు పెట్టుకుంటాడు. అష్షూరుకి సామంతరాజు అవుతాడు. అష్షూరు రాజు కాలుతో కొట్టి పంపించేటప్పటికి ఐగుప్తుతో పెట్టుకుంటాడు. ఇవన్నీ కాకపోయేటప్పటికి కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అర్థమవుతుందా? లోతు హిజ్కియా గురించి మాట్లాడన్నా, ఆహాజ్ గురించి మాట్లాడాలన్నా పైన తళుకులు మాట్లాడకూడదు. లోతు ఉన్నది దానికి. ఆ లోతుకు పోతే హిజ్కియాని ఎలా క్రిటిసైజ్ చేస్తాడు, ఎలా కండెమ్ చేస్తాడు, పొగడవలసిన వాటిలో పొగుడతాడు, ఎక్కడ తను తగ్గించాలనో తగ్గిస్తాడు. హిజ్కియాకి ఏం చెప్తా అంటే, అతను ఎన్నిసార్లు పోయి ప్రార్థన చేసినా, మీరు ఈసారి కావాలంటే హిజ్కియా చరిత్ర చదవండి, దావీదును బట్టి అనే మాట వాడుతుంటాడు అనమాట.
సో హిజ్కియా రాజు అష్షూరు రాజుతో కప్పం కడతాడు, వాడు విశ్వాసఘాతకుడు, వస్తాడు ఐగుప్తుతో పెట్టుకుంటాడు. యెషయా గ్రంథం 20వ అధ్యాయం చదవండి కావాలంటే. పొత్తు పెట్టుకుంటాడు. ఈ రెండు కుదరినప్పుడు తను ప్రార్థించడం ప్రారంభిస్తాడు, యెషయా ప్రవక్త దగ్గరికి పంపించడం ప్రారంభిస్తాడు. కానీ ఆహాజుకి హిజ్కియాకు డిఫరెన్స్ ఏంటంటే, ఆహాజు దేవుడిచ్చిన వాగ్దానాన్ని తీసుకుని విశ్వాసంతో నిలబడ్డు. హిజ్కియా ఎంతో కొంత కింద మీద పడిన తర్వాత, కాల్చుకున్న తర్వాత అంటాం చూడండి, చేయగలిగిన తర్వాత అంత కాల్చుకున్న తర్వాత ఏం చేస్తా అంటే నిలబడ్డం ప్రారంభిస్తాడు. నిలబడ్డం ప్రారంభించినప్పుడు దేవుడు రక్షిస్తాడు. రక్షించగానే ఏం చేస్తాడు, అప్పుడప్పుడే అప్కమింగ్ బబులోన్ రాజు వస్తూ ఉంటాడు. 39వ అధ్యాయం ఏంటి, యెషయా 39 ఏంటి, అతనికి రోగము తీరిన తరువాత బబులోను రాజు మెర్దోక్ బలాదాన్ అతన్ని చూడడానికి వచ్చెను. హిజ్కియా చాలా ఆనందపడి తన దగ్గర ఉన్న ధనాగారంలోనివన్నీ చూపించెను. యెషయా వచ్చి నువ్వేమేమి చూపించావు అతనికి అని అడుగుతాడు. అన్నీ చూపించానంటాడు. పో, అన్నీ పోయినాయి పో అంటాడు. ఆనందంలో ఆవేశంలో అన్నీ పోయినాయి పో అంటాడు. ఎందుకని, నీవిప్పుడు ఏదైతే చేశావో దేవుడు నీకు చేశాడు, ఇవన్నీ చేశాడు. నువ్వు మళ్ళా నీకు కొంత దగ్గంగానే నువ్వేం చేశావు, అట్నుంచి రాయబారులు రాగానే మెర్దోక్ బలాదాన్ని కూర్చొని సింహాసనం మీద కూర్చోబెట్టి అదంత మంతనాలు జరిపావు. కాబట్టి ఏవేవైతే నువ్వు చూపించావు, ఒక తట్ట బుట్ట పాత్ర కూడా ఉండదు, అన్నీ తీసుకెళ్తాడు పో అని చెప్తాడు. సో యెషయా మాట్లాడేది ఏంటి ఆయన ప్రవచనాల్లో, నీ శక్తి మీద ఆధారపడద్దు, నీ బలం మీద ఆధారపడద్దు, నీ పొత్తుల మీద నువ్వు ఆధారపడద్దు, ఓన్లీ నా మీద ఆధారపడు. ఆ సమయంలో నీకు నీ యొక్క సందులు రైట్ అనిపించేటట్టుగా నీకు కనిపిస్తాయి, కానీ అవి ఏవి నిలవవు. నన్ను మాత్రమే నమ్ముకో. నన్ను నమ్ముకుంటే నువ్వు నిలబడతావు. ఒక ప్రణాళిక నాకున్నది నీ పట్ల. ఆ ప్రణాళికను కాదని నువ్వు గనక నీ శక్తి మీద ఆధారపడినా, భయపడిపోయి చెదిరిపోయి పొత్తులు పెట్టుకున్నా, వాటిని అన్నిటినీ నేను కొట్టేసేవాడిని. అది నీకు కానీ ఆఖరికి హిజ్కియాకి ఎందుకు రోగం తెస్తాడు, ఎందుకు వస్తుంది అతని జీవితంలోకి రోగం? అర్థమవుతుందా? చాలా లోతుంది. హిజ్కియా జీవితంలో తేవడానికి తన దేవుని ప్రజలైన వారిని ఆయన ఎంతైతే సంస్కరించుకోవడానికి ఉపయోగించుకుంటాడో, వారు తప్పులో ఉన్నప్పుడు వారి జీవితంలో కొన్ని సమస్యలు తెస్తాడు, కొన్ని పరిస్థితులు తెస్తాడు, తెచ్చి తన వైపునకు ఆకర్షించుకుంటాడు. మళ్ళీ మనం పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటుంది మన కథ. సో వీఆర్ ఆల్ అవర్ ఆహాజ్, కింగ్ ఆహాజ్, వీఆర్ ఆల్ అవర్ హిజ్కియాస్, దట్ ఈస్ నోటెడ్. కాబట్టి యెషయా తన ప్రవచనాల ద్వారా చెప్పేది, నా కొరకు నిలబడు, ఎవరితో పొత్తు పెట్టుకోవద్దు. నాకు ఒక ప్రణాళిక, యూదా రాజ్యం పట్ల నాకు ఒక ప్రణాళిక ఉన్నది, యూదా రాజుల పట్ల నాకు ఒక ప్రణాళిక ఉన్నది. యూదా రాజులారా, మీరు గనక వెనకపోతే దావీదు వంశం నుంచి నేను తెచ్చుకోవాల్సిన వాడిని నేను తెచ్చుకుంటాను, నేను చేయాల్సినవి నేను చేస్తాను. కానీ మీరు కనుక నేను చెప్పినట్టు వింటూ ఉంటే ఇప్పుడు ఆశీర్వాదం ఉంటుంది, ఆ మెషియా ద్వారానూ ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదాలు మనకు రావాలంటే యెషయా మొట్టమొదటి అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఇన్ బోత్ ద క్రైసిస్, ఆహాజ్ క్రైసిస్లో, హిజ్కియా క్రైసిస్లో ఆయన మాట్లాడేది ఏంటంటే, డిపెండ్ ఓన్లీ ఆన్ మీ, ఆన్ నో బడీ ఎల్స్, ఆన్ నో కోయాలిషన్స్, డిపెండ్ అపాన్ మీ అండ్ ఐ విల్ సీ యూ త్రూ. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా నాయనా, నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని భద్రపరచుకుంటూ ఈ యొక్క బైబిల్ స్టడీ సమయంలోనైనా యెషయా గ్రంథము ద్వారా నీవు తండ్రి మాతో మాట్లాడబోతున్న ఆ మాటలు మరి నీ చిత్తమై నీవు మమ్మల్ని కరుణించి నీ ఆరోగ్యమును ఆయుష్ను అనుకూల పరిస్థితులను ఇస్తే నెక్స్ట్ సంవత్సరం అంతా కూడా యెషయా గ్రంథాన్ని ధ్యానించబోతూ ఉండగా బైబిల్ స్టడీలో నీ యొక్క గొప్ప ఆత్మ నింపుదలను, అభిషేకమును దయచేయి. నీ యొక్క గొప్ప కార్యములు మా పట్ల చేయి. మా పాపమును మేము చూడగలిగినట్లుగా, నీ తట్టు చూసి విశ్వసించగలిగినట్లుగా, నిన్ను హత్తుకొని నాయన నిన్ను ఘనపరుస్తూ మహిమపరుస్తూ నీ ద్వారా నాయన మమ్మల్ని, మా జీవితాలని, మా కుటుంబాలని, మా సంఘాలని కట్టుకోగలిగినట్లుగా యెషయా గ్రంథం ద్వారా మాతో మాట్లాడమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించమని, నీ ఘనత కొరకు మహిమ కొరకు నాయన వారిని ఉపయోగించుకోమని ప్రభువును రక్షకుడు అయిన యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ నిలబడితే పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించము. ఎందుకంటే
రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత, మేలైన దీవెనలు కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీద, వారి కుటుంబాల మీద, మరి బైబిల్ స్టడీలో పాల్గొంటున్న మా సంఘము మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.